ఓం గం గణపతయే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు. కుంభరాశి వారికి జూన్ 15 నుంచి జూలై 15 మధ్య కాలంలో ఈ మాసమంతా కూడా సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మిథున రాశిలో పంచమ స్థానంలో సంక్రమణం జరిగి సంచరించేటటువంటి సమయంలో కలిగే ఫలితాలతో పాటుగా మరి ఈ మాసంలోనే కుజగ్రహము 3వ స్థానం నుంచి 4వ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి 20వ తారీఖు తర్వాత, బుధగ్రహము మరి పంచమ స్థానంలోంచి 6వ స్థానంలోకి ఈ నెల 22వ తేదీన కూడా సంచారం కావిస్తూ మరి 2లో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావము, జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు మరియు శుక్రుడు, 20వ తేదీ తర్వాత బుధగ్రహం, ఈ 3 గ్రహాలు 6లో ఉండటం, సప్తమంలో కేతువు. ఈ విధంగా ఉన్నటువంటి గోచార రీత్యా కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో మనం కనుక చర్చించుకున్నట్లయితే, ముఖ్యంగా కుంభరాశి వారికి 5లో ఉన్నటువంటి సూర్యగ్రహ ప్రభావం దాంపత్యపరమైనటువంటి అనుకూలతలకు బదులు ప్రతికూలతలు కలుగు చేస్తాయి. వీరిద్దరిలో ఒకరు ఏదో ఆలోచిస్తారు, ఏమండి మనం ఫంక్షన్కి వెళ్దామని స్త్రీ అనొచ్చు, లేకపోతే మా ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్దామని చెప్పి పురుషుడు కావచ్చు. అంటే దంపతుల్లో ఎవరో ఒకళ్ళు ఏదో విధమైనటువంటి ప్రయాణ సంబంధిత విషయాలలో ఫంక్షన్స్కి వెళ్ళటానికి సిద్ధంగా ఉండే టైంలో ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరమైనటువంటి విశేషమైనటువంటి హడావుడి పరంగా, లేకపోతే సంతానపరమైనటువంటి అనుకూలత లేక, అంటే చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ కుంభరాశి వారికి అక్కడే సమస్యలు ప్రారంభం అవుతాయి. దానివలన వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత, మానసికమైనటువంటి ఆత్మ నిగ్రహ శక్తి కోల్పోయి సృజనాత్మకత పక్కదారి మళ్ళీ అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీరే తెలియక ఆలోచన నశించి మాట్లాడి లేనిపోని కుటుంబంలో సమస్యల్ని సృష్టించుకునే పరిస్థితులు కలుగుతాయి కుంభరాశి వారు. అట్లాగే కుంభరాశి వారికి కొంతమందికి ద్వితీయ సంతానపరమైనటువంటి యోగాలు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రవి సూర్య జాతకంలో, వారి యొక్క జన్మ జాతకంలో సంతానానికి శుభయోగ కారకుడైతే కనుక ఇక్కడ శుభాలను ఇస్తారు. లేకపోతే సంతానపరమైనటువంటి నష్టాలు, కష్టాలు, గర్భవిచ్ఛిన్న దోషాలు కలగజేసే అవకాశం ఉంటుంది అనుకుంటారు. కానీ అది కాస్త సూర్యబలం అనేటటువంటిది 5వ స్థానంలో అంత మంచిది కాదు కాబట్టి ఇబ్బందులు పడతారు. కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారు చేస్తున్న ఉద్యోగం లేనిపోని విషయాల ఎందు వీరికి ఉన్నటువంటి అనాగరిక ఆలోచనలు కావచ్చు, లేకపోతే వాళ్ళతో సరిగ్గా సంభాషించే పరిస్థితి కాకపోవచ్చు, తొలగిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది ఉద్యోగాలకి మంచిగా ప్రిపేర్ అవుతారు. ఇప్పటిదాకా కుజబలం మొన్నటిదాకా ఉంటుంది, ఇప్పుడు 20వ తారీఖు నుంచి కుజుడు కూడా బలంగా లేడు. కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సమాధానం చెప్పడం ద్వారా ఉద్యోగస్తులు సాటిస్ఫాక్షన్, అంటే వీళ్ళకన్నా పెద్ద ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాటిస్ఫాక్షన్ కాక వీరికి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దాని ద్వారా వీళ్ళ యొక్క ఆలోచనలు కొంతమంది కుంభరాశి వారికి అసలు ఈ ఉద్యోగాలు వద్దని రిజైన్ చేసేసి చక్కగా వ్యాపారం చేయాలనే ఆలోచన వైపు కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవన్నీ జన్మజాతకంలో ఎక్కడో అక్కడ దశలో అంతర్దశలో ఎవరికైనా అనుకూలిస్తే ఇవన్నీ జరుగుతాయి. కొంతమందికి వీటికి రిఫ్లెక్షన్ వేరే జరుగుతాయి. కాబట్టి ఒక భావం గురించి చర్చించేటప్పుడు జస్ట్ గోచారంలో ఈ గ్రహం ఇక్కడ ఉండడం ద్వారా ఈ ఇబ్బందులు కలుగుతాయి, ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఈ విధమైన శుభాలు కలుగుతాయి అని చెప్పడం మాత్రమే గోచార సూత్రాలు కొన్ని అన్వయించబడి ఉంటాయి. కాబట్టి మరి ఈ 4వ స్థానంలో కుజులు వచ్చిన తర్వాత ఈ నెల 20 తర్వాత విద్యార్థులకి విద్యలో కాస్త నైపుణ్యం తగ్గుతుంది. విద్య యందు ఆటంకాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాక కొంతమందికి విద్యాభ్యాసము నుంచి బయటికి వచ్చేటటువంటి పరిస్థితి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వివాహ సంబంధిత విషయాలలో ఆల్రెడీ వీళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. కుంభరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి కేతువుని, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు చూడటం ద్వారా వీరి ఆలోచన ఒకటి, వీరిద్దరి మధ్య ఆలోచన ఒకటి, జరిగేది ఒకటి, సౌఖ్యము లేక ఇరువురి మధ్య సరైనటువంటి అనుకూలతలు లేక వారు లేనిపోని
కుటుంబ సమస్యలకి గురయ్యే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేసేటటువంటి ఉద్యోగ విషయాల్లో వీరు ప్రమోషన్ వస్తుంది అనుకుంటారు, ఈ ఉద్యోగం నాది స్థిరంగా ఉంటుంది అనుకుంటారు. అదే సమయంలో మీకు సంబంధించినటువంటి పెద్ద అధికారి ఎవరైనా సరే మిమ్మల్ని ఏదైనా వారికి సంబంధించినటువంటి కోరిక తీర్చమంటాము, లేదా ఏదైనా ఒక వస్తువును కొనివ్వమంటాము, లేదా మా పని చేయాలంటే మీరు చేయకపోవటము, నిర్లక్ష్యంగా ఉండటము, ఎన్నో కారణాల వల్ల మీ పై అధికారుల ద్వారా మీరు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే పరిస్థితి నుంచి ఒక్కసారి పక్కకి వాళ్ళు తొలగించేస్తారు. కాబట్టి ఉద్యోగరీత్యా కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే వృత్తి సేవకా స్థానంలో ఉన్నటువంటి బుధ గురు శుక్రుడు అనేటటువంటి గ్రహాలలో బుధుడు కాస్త అనుకూలవంతుడు, కానీ గురు శుక్రుడు అనుకూలవంతుడు కాదు. మీరు దాంపత్యపరంగా ఎడబాట్లు ఇస్తారు, లేదా తల్లి యొక్క అనారోగ్యాన్ని సూచిస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి. అట్లాగే రుణ బాధల పరంగా కూడా ఇబ్బందులు, కొంతమంది రుణాలని తీర్చేయడానికి వారికి ఉన్నటువంటి ఆస్తుల్ని తాకట్టు పెట్టడము, లేకపోతే తల్లిదండ్రుల యొక్క సహకారం అడగటము, వారు దానికి ఎగ్రీ కాకపోవటము, దానికి తగ్గట్టుగా వీరికున్న 100 రూపాయలు అప్పు తెచ్చడానికి మళ్ళీ ఇంకొక 100 రూపాయలు ఇంట్లో 200 తీసుకొచ్చి వీళ్ళకి కట్టేసి మిగతా 100 రూపాయలు కుటుంబ పోషణకి వాడటము, లేకపోతే పిల్లల యొక్క చదువు గురించి, ఉన్నతమైనటువంటి చదువుల గురించి అప్పులు చేయటము, లేకపోతే ఏదైనా వస్తువు తాకట్టు పెట్టడం, అంటే గృహం కానీ వాహనం కానీ తాకట్టు పెట్టడం, అవి మళ్ళీ తీసుకురాలేనటువంటి పరిస్థితి కలగటము, ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. ధనము అప్పుల పరంగా చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. అట్లాగే ధనము మీరు చేసే ఉద్యోగరీత్యా ఏదో రకంగా అవతల వారిని సంతోషపెట్టడానికో, లేదా అవతల వారిని సుఖపెట్టడానికో ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టే పరిస్థితి కుంభరాశి వారికి కనిపిస్తుంది. గృహ మరమ్మతుల పరంగా, లేదా వాహనపరమైనటువంటి విషయాల పరంగా మీరు కాస్త ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడము, లేదా కొంతమంది అప్పు చేయడము, ఇలాంటివి కూడా జరగటానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఇరువురి మధ్య సరైనటువంటి పార్ట్నర్స్ మధ్య సఖ్యత లేక ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఒకరి కోరికలు, ఒకరి ఇష్టాలు ఒకరు మెర్జి చేసుకోకపోవటం వలన సమస్యలు అధికమయ్యేటటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే శుక్రుడు 6లో ఉన్నాడో భార్యాభర్తల మధ్య సౌఖ్యకరమైనటువంటి వాతావరణం తప్పినట్టే అనుకోవాలి. అట్లాగే ఉన్నతమైనటువంటి చదువులు చదివే వాళ్ళకి ఇబ్బందులు, తండ్రికి అనారోగ్య సూచకంగా మీకు ధనము ఖర్చు అవ్వటము, అట్లాగే అనుకున్నటువంటి కుటుంబంలో సరైనటువంటి సుఖ సౌఖ్యాలు మీకు దొరక్కపోవటము, ఇట్లా ఎన్నో రకాల సమస్యలకి బుధ గురు శుక్రుడు, అట్లాగే పంచమంలో ఉన్నటువంటి రవి, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు, జన్మరాశిలో ఉన్నటువంటి రాహుకేతువుల వలన ఆరోగ్యము సరిగ్గా లేకపోవటము, ఎప్పుడు మానసిక వేధ, ఏలినాటి శని ప్రభావము. ఈ ఏలినాటి శని ప్రభావము ద్వితీయంలో కుటుంబ సమస్యలని, పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో రాదు అనేటటువంటి భయాన్ని కలుగజేస్తూ ఎన్నో సమస్యలని కుటుంబ పరంగా, ధనపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ఏలినాటి శని ప్రభావం సూచిస్తోంది. కాబట్టి కుంభరాశి వారికి ఏ ఒక్క గ్రహము కూడా సరైనటువంటి అనుకూల పరిస్థితుల్లో లేదు. ఒక్క బుధగ్రహం మాత్రమే 6వ స్థానంలో ఉంది. దానివలన వీరికి కొంతమంది వివాహమైనటువంటి వాళ్ళకి ఆకస్మికంగా సంతానం పట్ల అనుకూలత కలగటము, వ్యామోహం కలగటము, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. కానీ అదే బుధగ్రహము అష్టమాధిపతి కూడా అవ్వటం ద్వారా కొంత సంతానపరమైనటువంటి గర్భ ఇచ్చిన దోషాలు కూడా వీరికి కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరు కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో నిత్యము నవగ్రహ స్తోత్ర ఆరాధన చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు నవగ్రహాలన్నిటికీ ప్రదక్షిణాలు, దీపాలు చేయండి. అట్లాగే నవగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని చేయించుకోండి. ఎవరికి ఏది కావాలో అది. ముఖ్యంగా జన్మజాతక రీత్యా అయితే గనక వారికి నడుస్తున్నటువంటి లగ్నరీత్యా దశాంతర దశలు ఏమి సూచిస్తున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ కొంతమందికి వివాహ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి, కొంతమందికి దాంపత్య ఎడబాట్లు, కొంతమందికి వ్యాపారంలో సమస్యలు, కష్ట నష్టాలు, దారిద్ర్య బాధలు, అనుకున్న కార్యక్రమాలు ఏవి ముందుకు వెళ్ళలేకపోవడం, అనారోగ్య దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కుటుంబపరమైనటువంటి ఆర్థిక నష్టాలు, ఇట్లా ఏవైతే నెగిటివ్ సెన్స్లు ఉన్నాయో కొంతమందికి అందరికీ ఇవే జరగవండి. కుంభరాశి వారికి కొంతమందికి కోట్లకు పడుగులేదు, కొంతమందికి ఉద్యోగం ఉన్నట్టుండి వస్తుంది. ఇవన్నీ కూడా గోచారంలో నవగ్రహాలు లెక్క ప్రకారం కుంభరాశికి అనుకూలంగా లేవు. కానీ జన్మజాతకంలో
అనుకూలిస్తే దశలు అంతర్దశలు మీరు ఏదైతే కొంతమంది అనుకుంటున్నారో అవి సరైన గురువుని గనక సంప్రదించి, గురువు గారు మరి గోచార రీత్యా మాకు పరిస్థితులు బాగాలేదంటున్నారు కదా, ఏ గ్రహము మరి ఇప్పుడు మాకు నడుస్తున్న దశలేంటి, అంతర్దశలేంటి, మరి మేము అమ్మాయికి లేకపోతే మేము పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నామని కొంతమంది, లేకపోతే పెళ్లి చేయాలనుకుంటున్నామని, లేకపోతే ఇట్లా ఏదైతే ఎవరికైతే ఏ విషయం మీద ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో ముందు గురువుని అప్రోచ్ అయ్యి ఆ యొక్క గురువు చెప్పేటటువంటి మీ జాతక రీత్యా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడాలే కానీ మా రాశికి వివాహం అవుతుందన్నారు, అవ్వట్లేదు, మాకు సమస్యలు ఉన్నాయన్నారు, మాకు ఏ సమస్య లేదని కూడా చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు నాకు. అందుకని జన్మజాతకంలో లగ్నము ప్రధానము అని నేను 100 సార్లు చెబుతున్నాను. కాబట్టి మీకు ఏదైనా సరే తెలుసుకోవాలి అనుకుంటే జన్మజాతక రీత్యా మాలాంటి గురువుల్ని సంప్రదించి చక్కగా జ్యోతిష్య పరిజ్ఞానాన్ని మీరు కూడా నేర్చుకోవడానికి, మీ యొక్క జన్మజాతకాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నపూర్వకంగా అభిలషించండి. కాబట్టి మీరందరూ కూడా ఈ కుంభరాశి వారు సాధ్యమైనంత వరకు ఏదైనా సరే దానాలు చేయడం ద్వారా కూడా చాలా నవగ్రహ దానాలు, ఎవరినైనా ఒక బ్రాహ్మణ్ ఇంటికి పిలిచి నవగ్రహాలన్నిటికీ సంబంధించిన కిలోంబావు చొప్పున దానాలు చక్కగా బ్రాహ్మడికి ఇచ్చి నమస్కారం చేసుకున్నా కూడా దోషాలు ఇంతవరకు ఈ 20 రోజుల్లో, నెల రోజుల్లో తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనాః సుఖినో భవంతు.